ప్రశ్నిస్తే సంఖ్యల్లో హేట్ స్పీచ్ బిల్లుపై దుమారం సెలెక్ట్ కమిటీకి పంపిన అసెంబ్లీ. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకొక 2.5 ఏళ్ళు ఉంది కాబట్టి ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏవి కూడా ప్రజలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, జర్నలిస్టులు కానీ, జర్నలిస్ట్ సంఘాలు కానీ ఎవడు కూడా సామాజిక మాధ్యమాలు కూడా అడగొద్దు, అడిగితే వాడిని జైల్లో వేస్తామని చెప్పి కొత్త చట్టం తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి మరి కొత్త చట్టం తీసుకొస్తున్నా అన్నప్పుడు సామాజిక మాధ్యమాలు వినియోగించొద్దన్నప్పుడు రేవంత్ రెడ్డి అఫీషియల్ ఎందుకు? యూట్యూబ్లో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎందుకు? రాహుల్ గాంధీ అఫీషియల్ ఎందుకు? ప్రియాంక గాంధీ అఫీషియల్ ఎందుకు? తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ఎందుకు? కాంగ్రెస్ తెలంగాణ అఫీషియల్ ఎందుకు? మరి ఇవన్నీ అకౌంట్ క్లోజ్ చేయాలి కదా. ఫేస్బుక్లు ఎందుకు మీకు? ట్విట్టర్లు ఎందుకు? వాట్సాప్ ఎందుకు? అదేవిధంగా యూట్యూబ్లు మీకు ఎందుకు సార్? అయితే ప్రశ్నిస్తే జైల్లో వేస్తా అంటున్నాడు, ప్రశ్నిస్తే జైల్లో వేస్తా అంటున్నాడు. సామాజిక మాధ్యమాలు వినియోగిస్తుంటే సమాజంలోని ప్రజలందరూ కూడా తమ గొంతుకను వినిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళ తప్పులు మొత్తం బయటపడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన నేపథ్యంలో హామీలు నెరవేర్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీల గురించి ప్రజల్లో చర్చ జరిగితే, ప్రజల్లో ప్రశ్నిస్తే అంటే తెలియని ప్రజలకు కూడా సామాజిక మాధ్యమాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క తెలంగాణ సమాజంలోని లేదంటే దేశంలోని ప్రపంచంలోని ప్రజలందరూ అంటే పేద, బడుగు, బలహీన వర్గాలని తేడా లేకుండా ఫోన్ వాడడం అనేది సర్వసాధారణంగా మారింది. ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఫోన్ను చూస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం పైన ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైన అంశాలపైన ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ విఫలమైన అంశాల గురించి ప్రజలు చర్చించుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తామని చెప్పి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఎవరు కూడా ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే జైలు వేస్తాం. ఇలా సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తే వీళ్ళ భాగోతం బయటపడుతుంది. సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్లో ఏవి పనిచేయకుండా ఉంటే వీళ్ళ భాగోతాలు ఏవి కూడా బయటపడవు. ఎందుకంటే కొన్ని ప్రధానమైన టీవీ ఛానల్, ప్రధానమైన పేపర్లు మాత్రమే ఉంటే అధికార పార్టీకి తొత్తులుగా అవి పనిచేస్తాయి. కాబట్టి ఏ వార్త ప్రచురించాలి, ఏ వార్త ప్రచురించొద్దని చెప్పి రోజు రాత్రిపూట ఈ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆయల్ల టీడీపీలు కావచ్చు, అంతకు తర్వాత ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సాయంత్రం పూట వీళ్ళందరూ కలుసుకుంటారు. అధికార పార్టీ పత్రికలు యాజమాన్యాలు, టీవీ యాజమాన్యాలు కలుసుకొని ఈ వార్త హైలైట్గా చేయండి మాకు అనుకూలంగా, ఈ వార్త రావద్దు మాకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తారు, డిక్టేట్ చేస్తారు, వాళ్ళు అమలు చేస్తారు. ఈ పరిణామాలు దశాబ్దాలుగా రాజకీయాల్లో తెలంగాణ కానీ, తెలుగు రాష్ట్రాలు కానీ, లేదంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో కొనసాగాయి. కానీ సామాజిక మాధ్యమాల విరివిగా వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ మెయిన్ స్ట్రీమ్ ఏదైతే టీవీలు కానీ పత్రికలు ఉన్నాయో వీటి ఆటలు కొనసాగడం లేదు. కాబట్టి వీళ్ళకు అనుబంధంగా కాకుండా ప్రజల్లోకి మొత్తం నిజానిజాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ నిజానిజాలు తెలియకుండా ఉండాలంటే చట్టాలు తీసుకురావాలి. ప్రజలని కానీ, యువతను కానీ, విద్యావంతులని, మేధావులని కానీ, కొంతమంది జర్నలిస్టులను కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ పైన ఆజమాయిషీ కేటాయించాలి. వాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని జైలుకు పంపించాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. కానీ ఇదే రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమాల నుంచి ఫస్ట్ బయటికి పోయిన తర్వాత ఈ చట్టం తీసుకురావాలి. అసలు ఈ చట్టంలో ఏముందో చూద్దాం. ప్రశ్నిస్తే సంఖ్యల్లో హేట్ స్పీచ్ బిల్లుపై దుమారం సెలెక్ట్ కమిటీకి పంపిన అసెంబ్లీ. భావ ప్రకటన స్వేచ్ఛకు సర్కారు కళ్లెంపై విమర్శలు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పోస్టు చేసిన తప్పేనా? చనిపోయిన వారి గురించి మాట్లాడితే కేసులు. వ్యక్తులు, వ్యవస్థలు, గ్రూపులపైన చర్యలు. ప్రధాన మీడియాలో ఆర్టికల్స్ రాసిన అరెస్టులు, కేసులు అరెస్టుల్లో పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛ. 7 ఏళ్ల జైలు శిక్ష, 50,000 వరకు జరిమానా. రెండోసారి అరెస్ట్ అయితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు. ఇవన్నీ నడవవు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజాస్వామ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఉంది. ఇక్కడ చట్టాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టులు ఉన్నాయి, కథలు కార్ఖానా. నీది ఒక 2.5 ఏళ్ళు అయితే తుస్సమంటది నీ పదవి. అప్పుడు ఏముండదు నీది. మళ్ళీ నీకు ఇదే మీడియా కావాలి, ఇదే యూట్యూబ్లు కావాలి, ఇవే ఛానళ్ళు కావాలి, ఇదే కథ కావాలి, ఇవే సామాజిక మాధ్యమాలు కావాలి. అప్పుడు ఇవి లేకుంటే నువ్వు ప్రతిపక్షంలో ఉంటావు కాబట్టి ప్రతిపక్షంలో నువ్వు కూర్చుంటే ఈ పత్రికలు, ఈ టీవీలు నీకు అనుకూలంగా రాయవు. మళ్ళీ ఇవి సామాజిక మాధ్యమాలు నీకు గతి అవుతాయి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేయకు. నువ్వు సుఖమైన పాలన చేస్తే, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నిన్ను కూడా ప్రశ్నించేది నాకు అర్థం కాదు. అనేక దొంగ హామీలు. మహిళలకు 2,000, యువతలకు 2,500 ఇస్తాంటివి ఏవి? యువతలకు, చదువుకునే యువతలకు స్కూటీలు ఇస్తాంటివి ఏవి? పింఛన్లు డబల్ చేస్తాంటివి ఏది? ఎక్కడవే? మహిళలకు ఫ్రీ బస్ అంటివి, పురుషులకేమో డబల్ ఛార్జ్ చేస్తేవి. ఎందుకు చేస్తేవి ఛార్జ్? 2 లక్షల ఉద్యోగాలు అంటివి ఏడికివే? అన్ని దొంగ హామీలు ఇచ్చే అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దొంగ హామీల పైన ప్రజలు ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నించే గొంతుకలని ఈరోజు మూయించే ప్రయత్నం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఉండేది ఇంకా 2 ఏళ్లే, తర్వాత తుస్సైతే నీ పని. తర్వాత గుర్తుపెట్టుకో,
తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం 2026ను సెలెక్ట్ కమిటీకి పంపుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం. ప్రశ్నించే గొంతుకులను అణిచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నల్లబాలు కేసులో సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారలేదని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేము అందించిన మొదటి ప్రయోజనం స్వేచ్ఛ. గత ప్రభుత్వ హయాంలో బిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించాం. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు 2 ఏళ్లుగా పదే చెప్తున్న ప్రచారం ఇది. కానీ ఇదంతా మేడి పండు చందమే అనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందని, సామాన్యుడి నోటికి కూడా సంఖ్యలు వేసేందుకు సిద్ధమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం 2026 బిల్లును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. ఈ బిల్లు సోమవారం శాసనసభలో సెలెక్ట్ కమిటీకి పంపేందుకు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా చట్టం ఉద్దేశాలు, కారణాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. డిజిటల్ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఇటీవల విద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరితమైన నేరాల ఘటనలు గణనీయంగా పెరిగాయని వాపోయారు. ఇది మతం, కులం, జాతి, లింగం, భాష, ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు, సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషం, విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వం, గౌరవం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నాయని చెప్పారు. ఇవి వేగంగా వ్యాప్తి చెంది ప్రజాశాంతికి, సామాజిక సామరస్యానికి తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే వాటిని సమర్థవంతంగా నివారించడానికి, నియంత్రించడానికి, శిక్షించడానికి, బాధిత వ్యక్తులకు రక్షణ అదేవిధంగా పరిహారం అందించడానికి చట్టం అవసరమని పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించడమే బిల్లు లక్ష్యమని పేర్కొన్నారు. అంతా సొల్లు. ఇక మరణించిన వ్యక్తులపై మాట్లాడిన ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం జీవించి ఉన్న లేదంటే మరణించి ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా మాట్లాడి ప్రయోజనం పొందడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఒక వర్గం లేదంటే వ్యక్తుల సమూహం లేదంటే సమూహానికి హాని కలిగించేలా వారిపై విరోధ భావం, శత్రుత్వ భావం, దురాభిప్రాయం కల్పించేలా మాట్లాడినా, రాసిన, సంకేతాల ద్వారా దృశ్య రూపకంగా, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా వ్యాప్తి చేసిన, ప్రచురించిన నేరంగా పేర్కొన్నారు. సెక్షన్ 2, 4 ప్రకారం సమాచారం మార్పిడి చేసుకున్నా కూడా కేసు పెట్టే అవకాశం ఉంది. అంటే ప్రజలను ఉద్దేశించి మాటల ద్వారా ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్ మాధ్యమం లేదంటే ఇతర మార్గాల్లో దురుద్దేశాలను ప్రచారం చేస్తే కేసులు పెట్టే అధికారం కల్పించారు. ఇదే సమయంలో సెక్షన్ 8 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగిపై ఎటువంటి దావా, విచారణ లేదంటే ఇతర న్యాయపరమైన చర్యలు చేపట్టకూడదని పేర్కొన్నారు. గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష. సెక్షన్ 3(1)(i) ప్రకారం విద్వేషపూరితమైన నేరానికి పాల్పడితే ఏడాదికి తక్కువ కాకుండా 7 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50,000 వరకు జరిమానా. ఇక 2 ప్రకారం ఎవరైనా మరోసారి ఇలాంటి నేరానికి పాల్పడితే 2 ఏళ్లకు తక్కువ కాకుండా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. సెక్షన్ 3(2) ప్రకారం న్యాయస్థానం నేర తీవ్రత ఆధారంగా కలిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితుడికి నష్టపరిహారం నిర్ణయిస్తుంది. సెక్షన్ 3 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ చే విచారణ జరుపుతారు. చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నేరం చేసినది ఒక సంఘం లేదంటే ఒక సంస్థ అయితే నేరం జరిగిన సమయంలో కార్యకలాపాలకు బాధ్యత వహించే వ్యక్తులందరూ బాధ్యులు అవుతారు. ఎవరైనా వ్యక్తి తనకు తెలియకుండా నేరం జరిగిందని, ఆ నేరం జరగకుండా నివారించేందుకు తను జాగ్రత్త తీసుకున్నారని నిరూపిస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ఈ నిబంధనతో ప్రభుత్వంపై విమర్శలు చేసే సంస్థలను టార్గెట్ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒకరు చేసిన వ్యాఖ్యల ఆధారంగా సంస్థ నిర్వాహకులందరినీ బాధ్యులు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇక మీడియా కంటెంట్ పైన నియంత్రణ. చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన కంటెంట్ ను తొలగించే అధికారం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నియమించిన అధికారికి ఆయా మాధ్యమాల్లో ప్రచురితమైన లేదంటే ప్రసారమైన కంటెంట్ విద్వేషపూర్వకమైనదని భావిస్తే తొలగించే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. దాన్ని తొలగించాల్సిందిగా ఎలక్ట్రానిక్ మీడియా సహా ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ మధ్యవర్తులను, వ్యక్తులను ఆదేశించే అధికారం ఉంటుంది. దీన్ని బట్టి ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థలను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే ప్రజల తరఫున ఎవరు ఉండొద్దు అనమాట. అధికార పార్టీకి తొత్తులుగా మారాలి. అది ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి తొత్తులుగా మారాలి. అది చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏం చేసినా నేరమేనా.
స్థూలంగా చూడడానికి ఈ బిల్లు బాగానే అనిపిస్తున్నా అందులో ప్రతిపాదించిన అంశాలను విశ్లేషిస్తే అది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకులను శిక్షించేందుకు రూపొందించినట్లు స్పష్టమవుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అందలేదని బాధతో ప్రభుత్వాన్ని తిట్టినా క్షణికావేశంలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా హేట్ స్పీచ్ పరిధిలోకి రావచ్చని పేర్కొంటున్నారు. మీడియాలో ఆర్టికల్స్ రాసిన వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టిన సంఖ్యలు పడతాయని హెచ్చరిస్తున్నారు. ఏదైనా వ్యవస్థలో ఒక వ్యక్తి విద్వేషపూరితంగా ప్రవర్తిస్తే ఆ వ్యవస్థ మొత్తం పోలీసు విచారణ ఎదుర్కోవాల్సి రావచ్చని వివరించారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వేసిన ఎత్తుగడగా భావిస్తున్నారు. ఈ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారని, గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైల్లో మగ్గాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా సామాన్యుడి నోటికి తాళం చేతికి సంఖ్యలు వేసేందుకు ఈ చట్టానికి రూపకల్పన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్థాయి మొత్తం తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి పనులు ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి అసలే తగదు. సామాజిక మాధ్యమాలని ప్రశ్నించే గొంతుకలని, ప్రతిపక్షాల గొంతుక, ప్రజల తరపున మాట్లాడే వ్యక్తులు, పత్రికలు, టీవీలు లేకుంటే సమాజం వృద్ధి చెందదు. భవిష్యత్తులో జీవితాంతం, ఇప్పుడు 50 చిల్లర వయసు ఉంటుంది రేవంత్ రెడ్డికి, జీవితాంతం ఉండవు కదా అధికార పక్షంలో. ప్రతిపక్షానికి పోతూ ఆయనని గొంతుకు ఎవరైతారు? ఈ సామాజిక మాధ్యమాలు అయితే తస్మాత్ జాగ్రత్త. ఇవి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విషయాలు. మిత్రులారా, మీ సూచనలు, సలహాల అభిప్రాయాలు ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.